రాజకీయాల్లో అనేక అంశాల మీద ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ రీసెంట్ గా మాట్లాడినటువంటి ఒక వీడియోలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 6 తప్పుల్ని ఆయన ఎత్తి చూపిస్తూ మాట్లాడినటువంటి సందర్భం ఉంది. దాని గురించి మనం ఒకసారి చదువుతూ విశ్లేషణ చేద్దాం. అయితే ఫస్ట్‌ది జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా పొలిటికల్ డిఫెన్స్, పొలిటికల్ వైలెన్స్ గురించి ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడుని కావచ్చు, నిండు సభలో చాలా తీవ్ర దారుణ భార్య గురించి, కొడుకు గురించి, పుట్టుకల గురించి దారుణమైన అవమానం చేసినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఆ రోజు ఈయన ఒక్క ఖండన కూడా చేయలేదు. ఇదే తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద తీవ్రమైన వైలెన్స్ చేసిన తర్వాత కూడా దాని మీద ఒక ఖండన కూడా చేయలేదు. అట్లా చేయని వ్యక్తి ఈ రోజు ఇట్లా చేస్తుంటే జనం దాన్ని హాస్యాస్పదంగా చూస్తారు అంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్. నిజం అది. 100% నిజం అది. కానీ దాంతో పాటు ఏంటంటే వాళ్ళు చేయలేదు కదా అని వీళ్ళు అంటే వాళ్ళు తప్పు చేశారు కదా అని వాళ్ళు హింస చేశారు కదా, వాళ్ళు నీచంగా ప్రవర్తించారు కదా అని వీళ్ళు కూడా చేయడాన్ని మాత్రం మనం జనరలైజ్ చేయకూడదు. అది నా ఉద్దేశం. రెండు వైపులా తప్పులే. నేననేది జగన్మోహన్ రెడ్డికి దాన్ని క్వెషన్ చేసే రైట్ లేదంట నేను గూడా. ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తున్నట్టే. కానీ జనం మాత్రం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకూడదు. జగన్‌కి రైట్ లేదేమో. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు, టీడీపీ చేస్తున్నటువంటి తప్పులు ప్రజల వైపు నుంచి ఖచ్చితంగా క్వెషన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళట్లా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కదా గెలిపించింది. మీరు కూడా ఇదే చేస్తే ఇంక తేడా ఏముందని మనం డెఫినెట్‌లీ క్వెషన్ చేయొచ్చు. జగను, ఆయన బ్యాచ్ తప్ప ఎవరైనా సరే వైసీపీ మీద లేదా వైసీపీకి ఓటేసారనే ఆరోపణల మీద దాడి చేస్తున్నారనే ఆరోపణలొస్తున్న ఎనీ ఇష్యూ మీద మనం డెఫినెట్‌లీ క్వెషన్ చేయొచ్చు. కానీ వైసీపీకి మాత్రం ఏ రకమైనటువంటి నైతిక హక్కు గూడా లేదు. ఎలా అయితే 2014లో గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిందో, 19లో గెలిచినప్పుడు కూడా వైసీపీ చాలా తీవ్రమైనటువంటి దాడులు చేసింది. అట్లాంటి వైసీపీ వాళ్ళు టీడీపీ మీద చేశారు. ఇప్పుడు వాళ్ళు రివెంజ్ తీసుకుంటారు. ఇదొక రివెంజ్ పాలిటిక్స్ లాగా అయిపోతుందని మనం క్వెషన్ చేయొచ్చు తప్ప, వైసీపీ టీడీపీని ఎందుకు కొడుతున్నారు మా వాళ్ళని అడిగే నైతిక హక్కు లేదు. మీరే సృష్టించినటువంటి ఒక రావణ కాస్ట్‌ని ఇద్దరు కలిసి. సో, మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సభ కూడా ఒక సబ్స్టాన్షియల్ సపోర్ట్ వచ్చింది తప్ప ఎగ్జాక్ట్ సపోర్ట్ రాలా. అంటే బిజు జనతాదళ్ అంటూ లేదా కాంగ్రెసో వీళ్ళెవరూ రాలా. ఏదో జస్ట్ అంటే ఒక్కొక్క పార్టీ నుంచి అలా వచ్చేసి వెళ్ళిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ లాంటి వాళ్ళో, లేకపోతే నేరుగా రాహుల్ గాంధీ లేకపోతే శివసేన హెడ్ వీళ్ళెవరన్నా వచ్చుంటే డెఫినెట్‌లీ జగన్‌కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చినట్టు, లేకపోతే అదొక సక్సెస్ కింద కన్సిడర్ చేయొచ్చు. అదే ఇది కూడా పర్సన్ నాయకులు చెప్పారు. సో, కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇట్లా చేయడం అనేది అదంత పర్ఫెక్ట్ ఇష్యూ లాగా మనకైతే కనిపించలేదంటున్నారాయన. నాకదే అనిపించింది. నిజానికి ఇటైనా, అటైనా ఉంటే సరిపోతది. ఈయన ఇటు, అటు కాకుండా ఉండిపోయే వల్ల ఆయనకి దెబ్బతింటున్నారు రాజకీయంగా అనిపిస్తుంది. సో, అట్లాగే అసెంబ్లీలో రాజకీయ లబ్ధి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారనేటువంటి ఆరోపణ కూడా చేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అసెంబ్లీలో ఏదైనా కంపల్సరీ తన పర్సనల్ బిహేవియర్ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే అన్నట్టు, ప్రజలకు సమస్యలే లేవన్నట్టు, నిజాలు ఒప్పుకోలేకపోవడం అన్నట్టు, అవును మేము మా పాలనలో కొన్ని తప్పులు జరిగాయి. వాటిని మీరు సరిచేయండి మీకే కదా అధికారం వచ్చిందని చెప్తే సరిపోద్ది. అట్లాంటివి ఏమీ చెప్పకుండా కంప్లీట్‌గా ఇప్పటికే టైం అయిపోయింది. చంద్రబాబు ఓడిపోతారు లేకపోతే రాష్ట్రపతి పాలన తీసుకోండి ఇట్లా కన్‌ఫ్యూజింగ్‌గా మాట్లాడడం అనేది కూడా దెబ్బతింటున్నారని. ఇంకొకటి అడ్వైజర్స్ ఎవరైతే పొలిటికల్ అడ్వైజర్స్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళే ఈయన్ని ముంచుతున్నారని ఎలక్షన్ తర్వాత ముందు ప్రూవ్ అయింది. ఎలక్షన్ రిజల్ట్స్ ప్రూవ్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్ గా గవర్నర్ కి ఇచ్చినటువంటి ఒక లేఖ చూస్తే దాంట్లో ఎన్నో తప్పులు తడకలు ఉన్నాయి. అంటే ఒక గవర్నర్ కి ఇచ్చే లేఖను కూడా తయారు చేయాలని పొలిటికల్ అడ్వైజర్స్ వాళ్ళే అడ్వైజర్స్ అనేది ఒక క్వశ్చన్ గా వస్తుంది. రాజకీయంగా కొంచెం కూడా నాలెడ్జ్ లేని వాళ్ళు రావడం, పొలిటికల్ అడ్వైజర్స్ గా ఆయనకు ఉండడం చాలా బాధాకరం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లే అపోజిషన్ హోదా ఇమ్మని లేఖలు రాయడం, లేకపోతే కోర్టుకి వెళ్ళడం, ఇది కూడా జనాల మధ్య ఒక బ్యాడ్ చర్చగా ఆయన ఒక బ్యాడ్ పర్సన్ గా పోర్ట్రే అయ్యేలా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఒక పాయింట్ తట్టింది ఈ విషయం చెప్తుంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10% ఎన్నో రావాలి. రాలేదు. 11 వచ్చాయి. 170లో 17.5 రావాలి కదా! రాలేదు. 11 వచ్చాయి. అందుకనేమో అంటున్నారు టీడీపీ వాళ్ళు లాలో ఏదో ఉందని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే రేపొద్దున ఎవరో చంద్రబాబుకే రేపొద్దున ఒక సీటే వచ్చింది. లేదా 2 సీట్లే వచ్చాయి. ఆయన, లోకేష్ గెలిచారు అనుకుందాం. లేదా జగన్ మళ్ళీ ఓడిపోయినప్పుడు జగనును ఇంకొకళ్ళు ఎవరో గెలిచారు. ఇద్దరు గెలిచారు. అప్పుడు కూడా అపోజిషన్ కావాలంటారుగా ఈయన. ఇప్పుడు ఇచ్చేస్తే 11కి ఇచ్చేస్తే 23 కంటే ఓకే. లాజికల్‌గా 175లో 17 దాటింది కాబట్టి ఇచ్చారనుకోవచ్చు. ఈయన కూడా 22, 17 దాటి 18 వస్తే ఇచ్చారనుకోవచ్చు. లేదు 11 అయితే 11 కూడా ఇచ్చేస్తే ఏమైద్దంటే రేపొద్దున అపోజిషన్‌లో ఉన్నటువంటి పార్టీ అది చంద్రబాబు పార్టీ కావచ్చు, ఓడిపోయిన పార్టీ, జగన్ పార్టీ కావచ్చు. వాళ్ళకి కేవలం ఒకటో, రెండో సీట్లే వస్తాయి. వాళ్ళు కూడా మరి మాకు అప్పుడు ఇచ్చారు కదా! 11కి ఒకటి కూడా ఇమ్మంటారు కదా! ఇది కూడా అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం ఇవ్వకపోవడం లేకపోతే ఇంకోటి కాదు. అది ఒక ఎథికల్‌గా అది వర్కౌట్ అవ్వదు. రేపొద్దున ఒకటొచ్చినోళ్ళు కూడా అడుగుతారు. అది రేపొద్దున అనే ఉద్దేశం ఇవ్వట్లేదనేది నా పర్సనల్ యొక్క ఒపీనియన్. సో, మొత్తం వ్యవహారం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.